ఒకప్పుడు అయోధ్య అనే పవిత్రమైన రాజ్యంలో ధర్మంతో పాలన చేసిన మహారాజు దశరథుడు. ఆయన కుమారుడు మన శ్రీరామచంద్రుడు. రాముడు అంటే మాట నిలబెట్టుకునే మనిషి, ప్రేమ, వినయం, ధర్మం అన్నీ కలిసిన ఒక మహానుభావుడు. ఆయనకు సీతాదేవితో కళ్యాణం జరిగింది. వారి జీవితం ఎంతో ఆనందంగా సాగుతుండగా విధి ఒక్కసారిగా మారిపోయింది. ఒక్క మాట కోసం, ఒక్క వాగ్దానం కోసం రాజ్యాన్ని వదిలి అడవులకు వెళ్లాల్సి వచ్చింది. కానీ రాముడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తండ్రి మాటే ధర్మం అని వెళ్ళిపోయాడు. అతనితో పాటు తన ప్రాణం లాంటి సీతమ్మ మరియు తనకు అండగా నిలిచిన లక్ష్మణుడు. అడవుల్లో జీవితం సాదాసీదాగా సాగుతోంది. కానీ ఒక్కరోజు అంతా చీకటిగా మారిపోయింది. లంకాధిపతి రావణాసుడు మాయతో సీతమ్మను అపహరించాడు. ఆ క్షణం రాముడి హృదయం ఎంతగా బాధపడిందో మనకు ఊహకే అందదు. సీత సీత అని పిలుస్తూ అడవులన్నీ తిరిగాడు. ఆ బాధలో కూడా ఆయన ధైర్యం కోల్పోలేదు. అప్పుడు ఒక ఆశగా, ఒక శక్తిగా వచ్చాడు ఆంజనేయుడు. జై శ్రీరామ్ అని గర్జిస్తూ సముద్రాన్ని దాటి లంకకు వెళ్లి సీతమ్మ జాడను కనుగొన్నాడు. ఆ వార్త విన్న రాముడికి మళ్ళీ ప్రాణం వచ్చినట్టే. తర్వాత జరిగింది ఒక మహాయుద్ధం. రాముడి ప్రతిభానం సత్యానికి ఒక రూపం, ధర్మానికి ఒక శక్తి. చివరికి రావణాసుడి అహంకారం కూలిపోయింది. సీతమ్మను తిరిగి తీసుకుని రాముడు తన వనవాసం పూర్తి చేశాడు. 14 సంవత్సరాల తర్వాత అయోధ్యకు తిరిగి వచ్చాడు. అయ్యో, ఆ ఆనందం మాటల్లోనే చెప్పలేం. ప్రజలందరూ ఈ ఇళ్ల ముందు దీపాలు వెలిగించారు, ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. తర్వాత రాముడు రాజ్యాన్ని స్వీకరించి ప్రజలందరినీ ప్రేమతో పాలించాడు. జై శ్రీరామ్ అని కామెంట్